హై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఆద్య. న్యూగా కిచెన్ ఛానల్ ఓపెన్ చేశాను. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. టుడే స్పెషల్ ఏంటంటే ఫ్రాన్స్ ఫ్రై అన్నమాట. నేను ఆల్రెడీ ఫ్రాన్స్ కర్రీ చేసేటప్పుడు మసాలా అవన్నీ ఎలా యాడ్ చేసుకోవాలి, ఫ్రాన్స్ ఎలా ఉడకపెట్టుకోవాలి అవన్నీ నేను చేస్తున్నాను ప్రీవియస్ వీడియోలో. మీరు చూడాలనుకుంటే బయోలో లింక్ ఉంటది, చూడండి ఖచ్చితంగా. సో ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా బాండలు పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకుందాం. ఈ పేస్ట్ ఏంటంటే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ప్రీవియస్ వీడియోలో కూడా ఉంది, చూడండి. ఇందులో ఏమేమి వేసాను అనేది నేను ఇప్పుడు క్లారిటీగా మీకు చెప్తాను. ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్, టమాటో అయితే నేను అసలు వేయలేదు, ఎందుకంటే ప్రాన్స్ అనేది స్వీట్ కాబట్టి నేను టమాటో స్కిప్ చేశాను. ఇందులో అల్లము, తెల్లగడ్డ, కొద్దిగా పట్ట, లవంగ, ధనియాలు, మిరియాలు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టిన పేస్ట్ అనమాట. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పేస్ట్ అందులో యాడ్ చేసుకుందాం. అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక స్పూన్ వరకు సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలిపేసుకున్నాం. ఆ పేస్ట్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టేసుకున్నాను అనమాట. ఒక స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఆల్రెడీ ఉడికిచ్చేసాను. ఈ ముక్కల్ని అందులో యాడ్ చేసుకున్నాం. బాగా కలుపుకుంటూ ఒక 2 minutes తర్వాత ఒక స్పూన్ కారం, అలాగే గరం మసాలా కొద్దిగా, కొంచెం లైట్ గా వాటర్ వేసుకొని బాగా హై ఫ్లేమ్ లో ఒక 3 to 5 minutes బాగా ఉడికించుకోవాలి. అప్పుడు ఏంటంటే ఆ ముక్కలకి ఆ పేస్ట్ అంతా బాగా పడుతుంది అనమాట, చాలా జ్యూసీగా వస్తుంది. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకొని తినడమే. నాకు ఇలాగే నోరు ఊరిపోతుంది, అందుకే ప్లేట్ లో పెట్టుకొని తినేస్తున్నాను. నిజంగా చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. బాయ్ బాయ్.